Hi guys and welcome to Asterix. కొన్ని రోజుల క్రితం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి తన్ని షాంపూ అడిగితే తను నాకు ఇది ఇచ్చింది. ఆ తర్వాత L'Oréal Paris వాళ్ళు నాకు వాళ్ళ ఎక్స్ట్రాఆర్డినరీ ఆయిల్ సీరం, నరిషింగ్ షాంపూ అండ్ నరిషింగ్ కండిషనర్ రివ్యూ చేయమని పంపించారు. సో ఈ ఫుల్ రేంజ్ సమ్మర్లో అంత ఎక్స్ట్రాఆర్డినరీ కేర్ ఎందుకు ఇస్తుందో product by product, step by step మీకు చెప్తాను. and why you must give this a shot this summer అనేది కూడా నా పర్స్పెక్టివ్ తో చెప్తాను. First let's start with the extraordinary oil nourishing shampoo. పేరుకి తగ్గట్టే చాలా నరిషింగ్ గా ఉంది అండ్ హెయిర్ ని ప్లంప్ గా చేసేస్తుంది. స్కాల్ప్ ని వెరీ ఎఫెక్టివ్లీ క్లీన్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ స్ట్రిప్ ఆఫ్ చేయదు. హెయిర్ చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్రీగా అనిపిస్తుంది. యు నో వాట్ ఐ మీన్. అండ్ ఒక వాష్తోని 97% వరకు స్మూదర్ హెయిర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. షాంపూ ఎప్పుడైనా స్కాల్ప్ మీద ఫోకస్ చేస్తూ రాయాలి. షాంపూ ప్రైమరీ అండ్ ఓన్లీ ఫంక్షన్ ఏంటంటే స్కాల్ప్ని మంచిగా క్లీన్ చేయడం అండ్ అది మీకు సాఫ్ట్ అండ్ నరిష్డ్ హెయిర్ ఇస్తుందంటే అది బోనసే. షాంపూ పని ఏంటంటే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇవ్వడం. ఓకే, అది మీకు చాలా రోజుల తర్వాత ఒక హెయిర్ ఆయిల్ లాగా రిజల్ట్స్ చూపించకూడదు, వెంటనే అదే వాష్లో చూపించాలి. ఆ తర్వాత మీరు రాయాల్సింది నరిషింగ్ కండిషనర్. ఇది నా మమ్మీ ఫేవరెట్ కూడా, ఎందుకంటే ఫస్ట్ వాష్తోనే హెయిర్ని సాఫ్ట్ అండ్ షైనీ చేసేస్తుంది. సో కండిషనర్ ఎప్పుడైనా మిడ్ లెన్స్ నుంచి టిప్స్ వరకే రాయాలి, స్కాల్ప్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే దాంతో హామ్ ఏమీ లేదు. కానీ షాంపూ ఎలా అయితే స్కాల్ప్ కోసం డిజైన్ చేయబడిందో అలాగే కండిషనర్ ఓన్లీ హెయిర్ కోసం అనమాట. సో ఓన్లీ ఇక్కడి వరకే రాయండి, లేదంటే మీ హెయిర్ కొద్దిగా ఫ్లాట్ అనిపించవచ్చు. షాంపూ అయిపోయాక ఎక్సెస్ వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసి మీ కండిషనర్ మిడ్ లెన్స్ టు టిప్స్ వరకు రాసేసి ఆ తర్వాత ఒక 2 minutes వరకు ఉంచేస్తే చాలు. ఉట్టి నీళ్ళతో వాష్ చేసి నార్మల్గా టవల్ కట్టేసి మీరు బయటికి ఎలా వస్తారో అలా వచ్చేయండి. ఆ తర్వాత టవల్ డ్రైడ్ హెయిర్ మీద మీరు రాయాల్సింది L'Oréal Paris ది ఎక్స్ ఆయిల్ సీరం. I have lost count about how many times I've spoken about this serum. ఇది L'Oréal Paris హౌస్ నుంచి ఒక మాస్టర్ పీస్ అనమాట. హై అండ్ కెరస్టాస్ అని ఒక హెయిర్ కేర్ బ్రాండ్ ఉంది. ఇది అలాగే ఆ సీరం లాగా పనిచేస్తుంది, బట్ అట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ అనమాట. ఏ సిచ్యువేషన్లో ఫుల్ డే మీ హెయిర్ ట్యాంగిల్ అండ్ ఫ్రిజ్ ఫ్రీ ఉంటుంది. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ షాంపూ కండిషనర్ అంతా అయిపోయాక హెయిర్ని టవల్ డ్రై చేస్తారు కదా, అప్పుడు మీ మిడ్ లెన్స్ నుంచి టిప్స్ వరకు సేమ్ కండిషనర్ లాగా ఈ సీరం జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకుని చేతిలో మంచిగా స్ప్రెడ్ చేసుకుని ఇలా 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 రాసేయాలి అంతే. హెయిర్ని సాఫ్ట్ చేసి ఫ్రిజ్ అండ్ ట్యాంగిల్ ఫ్రీ చేస్తుంది. సో అదొచ్చేసి బేసిక్ వే దీన్ని యూజ్ చేయడం. బట్ ఐ సింప్లీ లవ్ మల్టీ యూజ్ ప్రొడక్ట్స్ గైస్. సో దీనికి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. అందులో ఇంకొక 2 ఫేవరెట్ వేస్ నేను ఎలా యూజ్ చేస్తాననేది చెప్తాను. నంబర్ 1, ఇది కొన్ని లైక్ 1 or 2 పంప్స్ కండిషనర్లో మిక్స్ చేసి రాయొచ్చు. ఇంకా స్లీకర్ అండ్ స్మూదర్ హెయిర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. అండ్ ఆల్సో ఇది హీట్ ప్రొటెక్టెంట్ లాగా కూడా వాడొచ్చు. సో మీ కర్లర్, స్ట్రైట్నర్, బ్లో డ్రై ఏది యూజ్ చేసే ముందు కొద్దిగా డ్రాప్స్ తీసుకొని హెయిర్ మీద మంచిగా స్ప్రెడ్ చేసి వాడితే లెస్ డ్యామేజ్ కాజ్ చేస్తారు మీరు. అండ్ ఇంకొక వే దీన్ని వాడడం ఎలా అంటే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. షాంపూకి ముందు ఒక ½ an hour ఇది మంచి జనరస్ క్వాంటిటీలో తీసుకోండి. హెయిర్ ఆయిల్ ఎలా తీసుకుంటాం అలా మొత్తం స్కాల్ప్ నుంచి టిప్ వరకు రాసేసి ½ an hour వదిలేసి షాంపూ చేసేయండి. దీంతో మీకు చిక్కులు తగ్గుతాయి అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకొక యూజ్ కూడా ఉంది దీనికి. సో హెయిర్ డ్రై అయ్యాక లేదంటే హీట్ స్టైలింగ్ తర్వాత కొద్దిగా బేబీ హెయిర్ ఇలా లేస్తూ ఉంటుంది కదా, జస్ట్ 1 డ్రాప్ తీసుకోండి, ఫింగర్ టిప్స్ మీదనే స్ప్రెడ్ చేసేసి లైట్గా ఆ బేబీ హెయిర్ని సెటిల్ డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ రాయకండి, లేదంటే హెయిర్ ఆయిలీ అనిపిస్తుంది. ఇది ఒక టోటలీ లైట్ వెయిట్ అండ్ నాన్ స్టికీ ఫార్ములేషన్ ఉంది, కానీ ఇందులో 6 ప్రెషస్ అండ్ పోటెంట్ ఫ్లోరల్ ఆయిల్స్ ఇన్ఫ్యూజ్డ్ ఉన్నాయన్నమాట. లోటస్, టియారే, రోజ్, క్యామోమైల్, సన్ఫ్లవర్ అండ్ ఫ్లాక్స్. 24 hours వరకు షైన్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. 30% వరకు హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, అందుకే బ్రేకేజ్ ఉండదు. దాట్స్ వై ఇట్ ఈస్ ద నంబర్ 1 సీరం ఇన్ ద వరల్డ్. హెయిర్ స్ట్రెసెస్ నుంచి కూడా కాపాడుతుంది, యూవీ రేస్, హ్యూమిడిటీ అండ్ పొల్యూషన్. సో దానివల్ల మనకు హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్ అంటూ తగ్గుతూ ఉంటుంది. సో ఈ హోల్ రేంజ్ ఒకదాన్ని ఒకటి బాగా అర్థం చేసుకుంటుంది. దాట్స్ వై ఇట్ వర్క్స్ వెరీ వెల్ వెన్ యూజ్డ్ యాజ్ అ కాంబో. సో ఈ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ రేంజ్ ఎవరు ఇంతకుముందు నా వీడియోస్ చూసి వాడుతున్నారో, మీ వ్యానిటీలో ఇది ఎందుకు మస్ట్ హ్యావ్గా మారిందో కింద ఒక చిన్న కామెంట్ చేయండి. యూ డోంట్ రియలైజ్ ఇట్ గైస్, బట్ మీ ఈ చిన్న కామెంట్తో చాలా మందికి ధైర్యం వస్తుంది అండ్ దే విల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్. ఫ్రిజ్ ఫ్రీ షైనీ సాఫ్ట్ హెయిర్కి
ఈ రేంజ్ తప్పకుండా ట్రై చేయండి. నరిషింగ్ షాంపూ 180 ml 219కి ఉంది. నరిషింగ్ కండిషనర్ 180 ml 249కి ఉంది. అండ్ ద స్టార్ ప్రొడక్ట్ ఎక్స్ ఆయిల్ సీరమ్ 100 ml ఫర్ 649 ఓన్లీ. లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. Check it out and make all your soft and shiny hair dreams come true with the L'Oreal Paris Extraordinary Oil range. I hope that ee video meeku helpful anpinchindi because idi anni hair types vallu vaadocchu. So if you like this video, you know what you have to do, guys. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Asterix very soon. Till then, bye from Asterix.